సభకు చేసినటువంటి బంధువులకు, ఆత్మీయులకు అందరికీ కూడా ఇంకా దగ్గర ఇప్పుడు బాగుంది హృదయపూర్వక ఆశీస్సులు, నమస్కారాలు రెండు. ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని గురించి చెప్పింది కానీ మేము మా తల్లిదండ్రులను, మా అత్తమామలను ఈ టైంలో స్మరించుకోవచ్చు. మా తండ్రి కాంపౌండర్లో ఉంది. ఆయనకప్పుడు విద్యా ఆవశ్యకత, దూరదృష్టి ఎంత ఉండేదంటే మేము చదివేటప్పుడే ఆడపిల్లలు చిన్న ఊళ్ళో ఉన్నాం. మేము కోయిల్కొండలో మీరు స్కూల్ పోవాల్సిందే, చదవాల్సిందే. ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని అల్లికలు అవి చేసుకుంటూ ఏం చేస్తారు? ఇవన్నీ కాదు, మీరు చదవాల్సిందే అని మా స్కూల్లో అక్కడ చేర్చింది. క్లాస్లో ఒక్కని ఆడపిల్లని నేను ఆ టైంలో ఓ పక్కకు స్టూల్ వేసి కూర్చోబెట్టి అట్లా 10th వరకు చదువుకున్నా అక్కడ కోయిల్కొండలో. అప్పుడు ఈ సార్ అక్కడ వచ్చిండ్రు, ట్రాన్స్ఫర్ అయిండ్రు, తెలుగు బోధించిండ్రు. అయితే మా అక్కడ 10th అయిపోయింది. అప్పుడు హెచ్ఎస్సి ఉంది. అయ్యో ఈ 10th వరకు అయిపోతే ఎట్లా అని మా ఇప్పుడు ముఖ్యంగా స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి తోటపల్లి శంకర శాస్త్రి, కృష్ణాబాయి అని కోయిల్కొండలో ఉంది. మీకెందుకు మేము కోయిల్కొండ మైనార్లో పెట్టుకొని చదివిస్తాం హెచ్ఎస్సి వరకు, మీరేం చింత చేయొద్దన్నా అని వాళ్ళు ధైర్యం ఇచ్చి నన్ను చదివించారు. ఇది చదువు వరకు అట్లా సాగింది. 64లో హెచ్ఎస్సి అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, జాబ్ వచ్చింది. కేకే రెడ్డి చైర్మన్ అప్పుడు పాస్ కాగానే ఇచ్చేసిండు అపాయింట్మెంట్ లెటర్. అయితే తర్వాత ఇక 3 ఏళ్ళు కాపాంలో ఉన్నాం, కొల్లాపూర్ దగ్గర, మా ఊరికి దగ్గర. అక్కడ వేసిండ్రు అప్పుడు, అక్కడ 3 ఏళ్ళు. తర్వాత కొల్లాపూర్లో 10 ఏళ్ళు గర్ల్స్ హై స్కూల్లో లక్ష్మీకాంతమ్మ మేడం. ఆ తర్వాత జడ్చర్లకు వచ్చినాము. జడ్చర్లలో ప్రభావతి జడ్చర్లలో ఇంకా అక్కడ 10 ఏళ్ళు చేసినా కానీ నేను ట్రాన్స్ఫర్కి పెట్టుకున్నప్పుడు మా పిల్లలు చదువులో విద్య దాని దృష్ట్యా మేము ట్రాన్స్ఫర్కి పెట్టుకున్నాం. మేము పెట్టుకుంటే ఆ ఊళ్ళో ఉండే సర్పంచ్ వాళ్ళందరూ మన నాలో ఏం గుర్తించిండ్రో నాకైతే తెలియదు. మీరైతే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలు లేవు, మీరు ఇక్కడే ఉండాలి, నేను చెప్తున్నాను అని అన్నారు. కాదు సార్, నేను రిక్వెస్ట్ చేసిన మా పిల్లల చదువులు అవి అని షార్నర్కు పెట్టుకున్నాం మేము దగ్గర. సరే ఇంకా చదువుల విషయం అడుగుతున్నారు కదా మేడం అని ఒప్పుకొని ఇంకప్పుడు షార్నర్కు వచ్చినాం. జడ్చర్లలో ఇంకొక ముఖ్య విషయం ఇదే, సర్పంచ్ వాళ్ళు మీరు ఇక్కడి నుంచి కలవద్దు, మీరు పిల్లలందరూ మిమ్మల్ని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మీరు పోనే వద్దమ్మా ఇక్కడి నుంచి అని. మళ్ళీ నాకు ఇదే మంచిగా పడ్డది, ఏమేం కాకైతే తెలియదు. అట్లా షార్నర్లో ఒక 10 ఏళ్ళు పనిచేసినాము. ఇక అక్కడి నుంచి షార్నర్లోనే రిటైర్ అయ్యాను. షార్నర్లో 17 ఏళ్ళు. ఇట్లా నేను 35 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా చేసి రిటైర్ అయినా. పెద్దోళ్ళని తలుచుకోవాలి, మా అమ్మ నాయన చేసిన, మా అత్తమామ మాకు అన్ని విధాలుగా ఎలాంటి విసుగు లేకుండా వాళ్ళ సహకారం లేదు. తల్లిదండ్రులదే కాదు, పెళ్ళైనాక అత్తమామలది అందరి సహకారం ఉండాలి కదా. అందరూ ఉంటేనే జీవితం చక్కగా ఇట్లా సాగుతుంది, ఇంత వైభవోపేతం అవుతుంది. అట్లా వాళ్ళందరినీ ఇప్పుడు ఇక్కడి నుంచే నేను నమస్కరిస్తున్నాను. అది ఇంకా ఇక ఇక్కడ సార్ ఊరికే బంద్ చేస్తున్నారు. నమస్కారం అందరికీ.